We will read a few verses from 1 Timothy chapter 1. పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. We will read verses 5, 6 and 7. 5వ వచనము, 6వ వచనము మరియు 7వ వచనము మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. Last time we meditated on the aspect of testimony from the book of 1 Timothy. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నుండి సాక్ష్యం అనేటువంటి విషయాన్ని మనము గత వారం ధ్యానించుకుంటున్నాం. It was not the testimony of Timothy, but it was the testimony of Paul that he was reiterating to Timothy. అయితే తిమోతి యొక్క సాక్ష్యం కాదు కానీ పౌలు తన సొంత సాక్ష్యాన్ని మరలా ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. And we also said that there are important 5 aspects that we will be thinking about when we study 1 Timothy. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానించేటటువంటి సమయంలో మనం గమనించాము 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనిస్తామని. First is testimony. మొట్టమొదటిది సాక్ష్యము. Second is teaching. రెండవది ఉపదేశము. Third is tips on good conduct. మూడవది సత్ప్రవర్తనయందు సూచనలు, హెచ్చరికలు. Fourthly, trustworthiness. నాలుగవది నమ్మకత్వము లేకపోతే విశ్వాస యోగ్యత. Fifthly, treatment of people in the church. ఐదవది సంఘములో ఉన్నటువంటి ప్రజలను పరామర్శించేటటువంటి విధానము. So we looked at the aspect of testimony last time. పోయిన వారము మనము సాక్ష్యము అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. Paul was mentioning about what kind of wretched person he was that God lifted him up. అయితే పౌలు తాను ఎటువంటి భ్రష్టమైన నీచమైనటువంటి పాపి అయిన మనుషుడై ఉంటున్నాడో, దేవుడు ఎలాగో తన కృపను బట్టి ఆయన్ను పైకి లేవనెత్తి ఉంటున్నాడో ఆ విషయాలు మనం పోయినసారి చూసాం. His testimony was for an encouragement to Timothy. ఆయన సాక్ష్యము పౌలు తిమోతిని ప్రోత్సహించాలన్న ఉద్దేశముతో ఇచ్చి ఉంటున్నాడు. That he should continue the ministry because there are so many other people who are like Paul and who also needed to be lifted up. పౌలు లాంటి వారి అనేకులు అక్కడ ఉంటున్నారు, వారు పాపంలో కూరుకొని ఉంటున్నారు, వారు కూడా దేవుని కృపచేత ఎత్తబడాలనేటువంటి ఉద్దేశముతో తిమోతి పరిచర్య చేయాలన్న ఉద్దేశముతో పౌలు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. Last time it so happened that inadvertently, what I mean is that though I did not plan for it, I shared a little bit of my testimony as to how God called me into ministry. అయితే పోయినసారి అనుకోలేదు కానీ సందర్భము వచ్చిన కారణాన్ని బట్టి ప్రభువు నన్ను తన యొక్క పరిచర్యలోనికి ఎలాగో పిలిచి ఉంటున్నాడో ఆ విషయం గురించినటువంటి సాక్ష్యాన్ని కూడా నేను పంచుకున్నాను. But actually I left it like open-ended message. I didn't maybe drive you to any kind of conclusion. అయితే నా యొక్క సాక్ష్యాన్ని నేను దాన్ని ముగించలేదు, అది అక్కడికక్కడికి నేను మధ్యలోనే ఆపేశాను. But if anybody is contemplating on getting into ministry, you need to very clearly seek God's call. అయితే ఎవరైనా కానీ దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి, దేవుని పరిచర్య నేను చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే దేవుని మీద కనిపెట్టుకొని ఆయన పిలుపు కొరకై ఎదురు చూడాలి. If anyone is feeling that God is calling you into ministry, that's not a bad thing. Actually, that's a great thing. గమనించండి, దేవుడు నన్ను సేవ కొరకే పిలుస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అన్నటువంటి అనుభూతి ఎవరికైనా ఉన్నట్లయితే అది నిజముగా అది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయము. From my experience, what I would like to say is that you need to really have a double confirmation from the Lord. నా విషయం నుండి నేను చెప్పగలిగింది ఏంటంటే సేవా పరిచర్య కొరకై దేవుని నుండి రెండింతల ధృవీకరణము మనం పొందుకోవాలి. And it's better you ask God to confirm the call. దేవా నన్ను పిలిచావా, అయితే దాన్ని దృఢపరచు అని మనము దేవుణ్ణి మనం పదే అడగాలి. Because it's not a smooth walk. Getting into ministry, it's not a bed of roses. పరిచర్యలోనికి ప్రవేశించడము, ప్రభువు యొక్క పరిచర్య చేయడం అనేది అది సుఖవంతమైనటువంటిది కాదు కానీ ఎంతో కఠినమైనటువంటి ప్రయాణము. There will be twists and turns. అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉంటున్నాయి. There will be times of anxieties. అనేకమైనటువంటి కలవరము కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. There will be times when you would think as to how you would spend the night and how you would face the next day. అయితే రాత్రి ఎట్లా గడపాలి, రేపటి దినాన్ని నేను ఎట్లా ఎదుర్కోవాలి అన్నటువంటి సమస్యలు కూడినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. But you don't need to be afraid of them. అయితే వాటిని బట్టి నువ్వు భయపడనక్కర్లేదు. You don't need to worry about them. వాటి గురించి దిగులు చెందనక్కర్లేదు. Because God, as per his promise, he would definitely take care of us. అయితే దేవుడు తాను వాగ్దానం చేసిన దాన్ని బట్టి ప్రకారము
ఖచ్చితంగా మన విషయమై ఆయన జాగ్రత్త వహిస్తాడు. One thing that I can very assuredly tell is నేను that ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే God will be faithful. దేవుడు నమ్మకమైన వాడైంటున్నాడు. That has been my experience. అది నా యొక్క అనుభవం అయింది. Not that I am great, నేనేదో గొప్పవాణ్ణి అని కాదు not కానీ, that I have great faith. లేకపోతే నాకు గొప్ప విశ్వాసం ఉన్నది I అని కాదు. faltered many times. నేను అనేక పర్యాయములు I తొట్టిల్లిపోయాను. still am weak. నేను ఇంకా బలహీనున్నే. Many times I wasn't faithful to God. అనేక పర్యాయములు నేను దేవుని విషయంలో నమ్మకంగా నేను ఉండలేకపోయాను. But one thing I can very confidently tell is that God has been faithful to me and God will be faithful to every servant of God. అయితే ఒక్కటి నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు నా పక్షంన ఎంతో నమ్మకమైన వాడుగా ఉంటూ వచ్చాడు. తన పరిచర్య చేయు ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు తన నమ్మకత్వాన్ని ప్రతి క్షణము రుజువుపరుచుకుంటాడు. The reason I am mentioning this is that that message that I shared also should be a kind of conclusive, and then if anybody is contemplating on serving the Lord, I think one should not shy away but needs to get a clear confirmation from the Lord. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు మరలా ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, ఎవరైనా కానీ పరిచర్యలోనికి నేను రావాలి, ప్రభు నన్ను పిలుస్తున్నానన్నటువంటి అట్టి భావన అటు ఆలోచన ఉన్నట్లయితే అటువంటి వారు దేవుని దగ్గర ప్రత్యేకంగా ఆ పిలుపును దృఢపరచుకోవాలి. దేవుని యొక్క ఆ యొక్క పిలుపును స్పష్టంగా వారు గ్రహించి అలాగున్న పొందిన వారే ప్రభు యొక్క పరిచర్యలోనికి రావాలి. So today we are going to think about the teaching that Paul mentions in this epistle. ఈ పత్రికలో పౌలు ప్రస్తావిస్తున్నటువంటి రెండవ విషయము ఉపదేశము అనే అంశాన్ని When we say ధ్యానిద్దాం. teaching, there are two kinds of teachings. గమనించండి, ఉపదేశము అన్నప్పుడు, బోధించడము ఉపదేశించడము అన్నప్పుడు రెండు రకాలుగా ఉంటున్నాయి. One is sound teaching. ఒకటి ఎంతో క్షేమకరమైనటువంటి ఉపదేశము, Second is false teaching. రెండవది అబద్ధ బోధలు. Actually, there are many verses and many things that are talked about false teaching, so we will look at false teaching first. కనుక ఈ తప్పుడు బోధలు, అబద్ధ బోధల గురించి అనేక విషయాలు పౌలు ఈ పత్రికలో ప్రస్తావించాడు. కాబట్టి ఆ అబద్ధ బోధలు ఏంటో ఆ విషయాన్ని మనం మొదటగా దాన్ని ధ్యానిద్దాం. And even before we think about the false teaching, we need to know the context in which Paul had written this epistle. కనుక ఈ తప్పుడు బోధలు, అబద్ధ బోధలు గురించి మనం ధ్యానించక ముందు ఏ సందర్భంలో పౌలు ఈ విషయాలను ఆయన రాస్తా ఉంటున్నాడో ఆ సందర్భాన్ని కూడా మనం స్పష్టంగా అర్థం Last time చేసుకోవాలి. I mentioned about it, but I didn't show the verse. అయితే పోయినసారి దాని గురించి నేను చెప్పాను కానీ వచనం చూపించలేదు. We will read verse chapter 1 verse 3. మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తెలుగులో 3-4 కలిసి ఉంటున్నాయి, గమనించండి. Maybe we will read the first portion, I think. మొదటి Yeah, it's okay. Yeah, it's okay. Yeah, read. Yeah, that's fine. That's fine. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనాకథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవని గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండాలని నిన్ను హెచ్చరించిన ప్రకారము అని అంటున్నాడు పౌలు. So before I went to Macedonia, పౌలు అంటున్నాడు, నేను మాసిదోనియాకు వెళ్ళక ముందు I wanted you to stay there in Ephesus. తిమోతి, నువ్వు ఎఫెసులోనే ఉండాలి అని నేను కోరాను. So that's the context. సందర్భం అది. When did Paul go to Macedonia? పౌలు మాసిదోనియాకి ఎప్పుడు వెళ్ళారండి? The details are not clearly spelled out here. ఇక్కడ వివరాలు అంత తేటగా స్పష్టంగా వివరించబడలేదు. But generally from the overall context what we can understand is that Paul was released from the first imprisonment and he came to Ephesus and he was going to Macedonia where Philippi city also is there, and before he went he told Timothy to stay back in Ephesus. పౌలు తన యొక్క మొదటి చెరలో వేయబడినటువంటి ఆ సందర్భం నుండి అతడు విడుదల అయిన తర్వాత అతడు ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. అక్కడ తిమోతిని కలుసుకున్నాడు. తర్వాత అక్కడి నుండి అతడు మాసిదోనియా పట్టణానికి వెళ్ళాడు. దాంట్లో ఫిలిప్పై పట్టణానికి కూడా అతడు సందర్శించాడు ఆ సందర్భంలో. And before he left Ephesus, ఎఫెసును విడిచి ఆయన వెళ్ళక ముందు he told Timothy to stay back. అయితే తిమోతి, నువ్వు ఇక్కడే ఉండు అని తిమోతికి పౌలు చెప్పాడు. And for about 2-3 years he stayed there. అయితే తిమోతి 2-3 సంవత్సరాలు ఆ ఎఫెసులోనే ఉన్నాడు. He was pastoring that church. He was like servant of God there. అక్కడ ఆ సంఘానికి కాపరిగా అక్కడ పరిచర్య చేస్తా ఉన్నాడు. And so that's the context. అది
ఈ సందర్భము, ఈ మాటల యొక్క సందర్భము ఇది. Let's come to false teaching. ఇప్పుడు తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, వాటి గురించి మనము ధ్యానిద్దాం. There are many things that Paul had written about the false teaching that was prevailing in that church. ఆ సంఘములో ప్రబలుతున్నటువంటి తప్పుడు బోధలు, అబద్ధ బోధల గురించి పౌలు అనేక విషయాలు తెలియజేశాడు. But a few years before, అయితే దానికి ముందు, కొన్ని సంవత్సరాల ముందు Paul had already talked about it. దాని గురించి పౌలు ముందుగానే చెప్పాడు. We will read Acts chapter 20. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము దయచేసి తీద్దామండి. Let's see how the things are progressing. పరిస్థితులు ఎలాగో అక్కడ ముందుకు వెళ్తున్నాయో Acts chapter 20. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. We will read verses 28 and 29. 28, 29 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. Verses 28 and 29. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము మరియు 29వ వచనము అందరము కలిసి చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమునకు కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. Even verse 30, I think it's better we read. 30 వచనం కూడా చదివితే బాగుంటుంది. 31 also. 30, 31 కూడా దయచేసి చదువుదాం అందరము. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. Yeah, he's very clearly mentioning. ఎంతో తేటగా ముందుగానే పౌలు ఈ విషయాలను తెలియజేస్తా ఉంటున్నాడు. Maybe the one particular thing is very strikingly standing out. ఒక్క మాటను మాత్రం ఎంతో ఖచ్చితంగా పౌలు సూటిగా ఆయన చెప్తా ఉన్నాడు. Savage wolves క్రూరమైన తోడేళ్ళు అని will అంటున్నాడు. come from among you. మీలో నుండే వస్తారు వాళ్ళు. They'll be attending the church. వారు సంఘానికి హాజరవుతారు. Why did he describe them as savage wolves? ఎందుకని వారిని క్రూరమైన తోడేళ్లతో పోలుస్తా ఉంటున్నాడు పౌలు? They are not ordinary wolves. సామాన్యమైనటువంటి మామూలు తోడేళ్ళు కావవి, Savage wolves. క్రూరమైనటువంటి తోడేళ్ళు. They will devour. వారు మందను మింగివేస్తారు. They will rise from yourself. వారు From within మీ the మధ్యలో church. నుండి మీలో నుండి వస్తారు వాళ్ళు. Paul had sensed this. పౌలు ఈ విషయాన్ని ముందుగానే అతడు గ్రహించి ఉంటున్నాడు, He ఎరిగి gave a caution to them. అందుకొరకు వారిని హెచ్చరిస్తా ఉంటున్నాడు. Actually, who was Paul speaking to here? ఇక్కడ పౌలు ఈ మాటలు పౌలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి? Paul was speaking to all the elders who Paulu. he had called. అయ్యో, అక్కడ తన దగ్గరికి పిలుచుకున్నటువంటి ఆ సంఘపు పెద్దలందరినీ ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతా ఉన్నాడు. Later he told them, తర్వాత ఆయన చెప్పాడు వారికి, probably I may not see you again. అయ్యా, నేను మళ్ళీ మిమ్మల్ని చూడకపోవచ్చు ముఖాముఖిగా. They wept even. ఇంకా ఆ మాటలు విన్న తర్వాత వారు ఎంతో ఏడ్చారు. So when he was giving a lot of instructions, pouring out his love, he cautioned them that savage wolves will come from among them and they will not consider the sheep. ఆయన తన అనేకమైనటువంటి హెచ్చరికలు ఇస్తూ తన ప్రేమను కుమ్మరిస్తూ తెలియజేస్తూ ఆయన వారికి సూచనలు ఇస్తా ఉన్నాడు. మీ మధ్యలో ఉండే క్రూరమైనటువంటి తోడేళ్లు బయలుదేరతాయి, అవి మందను ఏమాత్రం కూడా కనికరింపవు. From your own number, it says in this version, men will arise. ఈ తర్జుమాలో ఏం రాయబడిందంటే, మీ మధ్యలో నుండే, మీలో నుండే పురుషులు వస్తారు. Men actually means people will. మనుషులు వస్తారు. They will do 2 things. వారు 2 కార్యాలు చేస్తారు. They will distort the truth. వారు సత్యమును వంకరగా తెలియజేస్తారు. And they will draw away disciples after them. వారు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోతారు. They will distort the truth. వారు It's okay. It's okay. They will distort the truth. సత్యాన్ని వంకర మాటలు తీసుకొని వస్తారు. And they will also have disciples. అంతేకాకుండా వారికంటూ శిష్యులను వారు కలుగజేసుకుంటారు. Sometime before, Paul had cautioned about it. కనుక కొంతకాలం ముందే పౌలు వారికి ఈ హెచ్చరికలు ఇచ్చాడు. Later it became a reality. ఆయన ఏదైతే హెచ్చరికలు ఇచ్చాడో కొన్ని రోజులైన తర్వాత అది వాస్తవంగా అది మారింది. Some people distorted the truth. కొందరు సత్యాన్ని వారు వంకరగా చేశారు. They brought false teaching. వారు అట్లో సంఘంలోనికి తప్పుడు బోధలు, అబద్ధ బోధలను ప్రవేశపెట్టారు. And that's the reason Paul was telling Timothy to stay back, and then he was enlisting the things about what they teach and then what would be the effects of such teaching. కనుక పౌలు దాన్ని బట్టి
తిమోతిని అంటున్నాడు, తిమోతి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తూ వారు ఎటువంటి వంకర బోధలు తప్పుడు బోధలు ప్రవేశపెడతారు, వాటి ప్రతిఫలం ఏంటో కూడా పౌలు ఈ మాటల్లో తెలియజేస్తా ఉంటున్నాడు. And there are a few things, actually there are many things, probably we will not have enough time to think about each of them. At least a few important things we will glean from this epistle. అయితే పౌలు అనేకమైనటువంటి తప్పుడు బోధల గురించి ఇక్కడ ప్రస్తావించాడు. వాటన్నిటినీ మనం ధ్యానించడానికి మనకు సమయం సరిపోదు. అయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము గమనించడానికి ప్రయత్నిద్దాం. So what's the false teaching? అయితే ఈ తప్పుడు బోధలు ఏంటండి? We will read verse 3 again. Maybe I'll read that portion. Command certain men not to teach false doctrine any longer. ఇంకా Maybe you can just translate, I think that's ఈ తప్పుడు బోధలు ఇక మీదట మీరు బోధించవద్దు అని హెచ్చరించుము. What do they do? వారు ఏం చేస్తారండి? What do they teach? వారు ఏం బోధిస్తారు? Number 1, మొట్టమొదటిది, they devote themselves to myths. వారు కల్పనా కథలకు వారు కలిగిస్తారు. How do we understand this myth? ఈ కల్పనా కథలు అంటే అర్థం ఏంటండి? The Greek word is mythos. గ్రీక్ భాషలో మాట మైథాస్. Mythos means fables. మైథాస్ అంటే ఈ కల్లుబుల్లి కథలు. Yeah. Actually, they don't match with the history. అయితే ఈ కథలు వారు ఏదైతే చెప్తారో అవి చరిత్రతో సత్యంతో ఏమాత్రం కూడా పొందిక కలిగి ఉండవు. That's the important thing. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. The Bible is not like that. గమనించండి, బైబిల్ దేవుని వాక్యము అలా కాదు. One senior brother of mine, actual brother in the Lord, actually he was very close to me. He is a theologian. He did his PhD in Oxford on Old Testament Hebrew. నా యొక్క ఆత్మీయ సహోదరుడు, నాకంటే పెద్దవాడు, ఆయన దేవుని వాక్యాన్ని ఎంతగానో పఠించాడు. దాంట్లో PhD చేశాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. He did on Old Testament Hebrew, actually Hebrew language. పాత నిబంధన హీబ్రూ భాష మీద ఆయన PhD చేశాడు. And he was also the dean of a very famous theological college in Bangalore called సయాక్స్ అనేటువంటి బెంగళూరులో ఉన్నటువంటి థియోలాజికల్ కాలేజ్కి అతడు డీన్గా కూడా వివరించాడు. He used to tell, and then he used to show evidences to say that Bible can stand any test of history, and no other scripture which is called as Holy Scripture can stand like Bible. బైబిల్ అది చరిత్రను ఏ పరీక్ష పెట్టినా ఇది గెలుస్తుంది. ప్రపంచంలో ఇంకా వేరే లేఖనాలు అని చెప్పుకునేటటువంటి ఇది ఏది కూడా గెలవలేదు, కానీ బైబిల్ అన్నిటి విషయంలో అది ఖచ్చితంగా నిలబడుతుంది అని ఆయన చెప్తాడు. If we go to theological college, sometimes they rake up the discussions over fundamentals, and then but they come to right conclusions. అయితే in most cases థియోలాజికల్ కాలేజెస్లో వెళ్ళినట్లయితే వారు అనేకమైనటువంటి మాటలు వాదన చేస్తూ వారు సరైనటువంటి నిర్ణయాలకు వారు వస్తారు. Has Hebrews, the book of Hebrews, been written by Paul? That's the question that they would discuss sometimes. కొన్నిసార్లు వారు చర్చిస్తారు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక నిజంగా అది పౌలే రాశాడా అని. But actually most of the theologians conclude that it was written by Paul only. చాలా మంది దేవుని వాక్యం యొక్క పండితులు వారు ఏమి తెలియజేస్తున్నారంటే పౌలే ఈ హెబ్రీలకు రాసిన పత్రిక రాశాడు. The theological evidences that are there for Bible, no other text considered as a religious text doesn't have. గమనించండి, మతపరమైనటువంటి మత సంబంధమైనటువంటి ఏ గ్రంథానికి కూడా చారిత్రాత్మకమైనటువంటి పురాతన శాస్త్రం సంబంధమైనటువంటి రుజువులు బైబిల్కు ఉన్నన్ని రుజువులు మరి ఏ మత గ్రంథానికి లేవు. Actually once I was traveling, and then an Israelite, a Jew, a businessman, he was sitting next to me. అయితే నేను ఒకసారి ప్రయాణం చేస్తా ఉన్నాను. యూదుడైనటువంటి వ్యక్తి, ఆయన వ్యాపారం చేసేవాడు, అతను నా ప్రక్కకే కూర్చున్నాడు ప్రయాణంలో. I asked him about the names that are there in the Bible and whether they match with the real names that are there in the land of Israel even today. అయితే నేను బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పేర్లు చూపించి, ఈ పేర్లు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వారు నిజంగా వారు ఇటువంటి వారు అక్కడ ఉండినారా అని అతన్ని నేను అడిగాను. Names of the places. క్షమించండి, అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఈ స్థలాలు ఇజ్రాయెల్ దేశంలో నిజముగా ఉన్నావా లేవా అని అడిగాను.
And he said, ఆయన అన్నాడు 95%. 95% వరకు The same names are there, maybe with slight variation, but they are there in Israel. అవే పేర్లు ఆ గ్రామాలకు ఆ స్థలాలకు అవే పేర్లు ఉన్నాయి, లేకపోతే కొంచెం మార్పులు అక్కడిక్కడ కొన్ని మార్పులతో ఆ పేర్లు ఉంటున్నాయని Actually, అన్నాడు. Bible stands the test of historical science. చరిత్రాత్మకమైనటువంటి ఆ యొక్క పరీక్షకు ఈ బైబిల్ ఖచ్చితంగా సంపూర్ణంగా నిలుస్తుంది. And actually it stands many different kinds of tests. అలాగున దేవుని వాక్యము అనేక ఇతర పరీక్షలు దీనికి పెట్టినట్లయితే అన్నిటి విషయంలో ఇది ఖచ్చితంగా నిలకడగా స్థిరంగా నిలుస్తుంది. But these false teachers, when they talk about tales, fairy tales, they won't actually match with the history. అయితే Like ఈ Bible. తప్పుడు బోధలు చేసేటటువంటి వారు కల్పనా కథలు చెప్తారు. అవి వారు చెప్పే ఈ కల్పనా కథలు అవి దేవుని వాక్యంతో ఏమాత్రం కూడా సరి సమానంగా ఉండవు. Sometimes కొన్నిసార్లు the great danger among these fairy tales is that they inadvertently approve immorality. అయితే ఈ కల్పనా కథలతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారు మంచి మాటలు చెప్తూ ఉంటారు, కానీ మధ్యలో వారు అపవిత్రమైనటువంటి జీవితము అది జీవిస్తే అది పర్వాలేదులే అనే బోధ కూడా వారు చెప్తారు. So how do we distinguish what is sound teaching and what is false teaching? అట్లు ఏది సరి అయినటువంటి బోధ, ఏది తప్పుడు బోధ అని మనం ఎట్లు పసిగట్టవచ్చు? The other ones look fairy tales. The other ones are like fairy tales. వేరేవి అవి మనకు కల్పనా కథల్లాగా కనిపిస్తాయి. They don't match with history. అవి చరిత్రతో ఏమాత్రం కూడా సరి సమానంగా ఉండవు. If you have the discernment of the Holy Spirit, you can easily discern that there is no truth in what they are saying. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వివేచన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నట్లయితే వారు చెప్పేటటువంటి ఈ కల్పనా కథలు అవి ఏమాత్రం కూడా సరికావు అన్నటువంటి గ్రహింపును దేవుడు మనకు ఇస్తాడు. And sometimes they approve to some extent immorality. అంత మాత్రం కాదు, అపవిత్రమైన జీవితము జీవించినా పర్వాలేదులే అని కూడా వారు అంటారు. I'll just give you an example. ఒక ఉదాహరణ ఇస్తానండి. There is a movement, actually they have a lot of churches, it's called Mormonism. Mormon churches. ఒక తెగ లాంటి వారు ఉన్నారు, తప్పుడు బోధ గుంపు, వారు మార్మన్ సంఘము అని అంటారు వారిని. I think once my wife met a young lady in Delhi and she was a full-time worker with Mormon church. అయితే నా భార్య ఢిల్లీలో ఒక యవనస్తురాల్ని కలిసింది. ఆమె మార్మన్ సంఘంలో పూర్తిగా సేవకు సమర్పించుకున్నటువంటి వ్యక్తి. And I wonder people are there to go full-time also to such churches. గమనించండి, ఇలా అబద్ధాలను ప్రచారం చేయడానికి జీవితాన్ని కూడా సమర్పించుకున్నటువంటి వారు కూడా ఉంటారు అని నిజంగా ఆశ్చర్యం కలిగించింది. These days the doctrine is slightly better, but there was a time a few years back Mormonism advocated polygamy a lot. Actually in principle, in writing, it advocated polygamy. అయితే ఈ దినాల్లో దాంట్లో కొన్ని మార్పులు వచ్చి కొంచెం బాగు చేశారు, కానీ ఆరంభ దినాల్లో అనేక మంది భార్యలను కలిగి ఉండవచ్చు అనేటటువంటి బోధను కూడా వారు ప్రవేశపెట్టారు. అట్లు వారి గ్రంథాల్లో కూడా అలాగ వారు రాసుకున్నారు. And I do not know why Stephen Covey, one of the famous authors, also attended Mormon churches. I'm not sure whether he was attending in the recent past or not. Stephen Covey, yeah. స్టీవెన్ కోవి అనేటటువంటి వ్యక్తి, ఆయన కూడా ఈ మార్మన్ సంఘానికి వెళ్తూ వచ్చేవాడు. అయితే ఇప్పుడు ఈ మధ్య అతడు వెళ్తున్నాడో లేదో నాకైతే తెలియదు. If you go to any railway stations or book stands, you will find a book, 7 Habits of Highly Effective People in People. రైల్వే స్టేషన్లో అక్కడిక్కడ గ్రంథాల పుస్తక స్థానంలో మనం చూస్తాం. 7 habits ప్రభావవంతమైనటువంటి జీవితము జీవించడానికి 7 పద్ధతులు 7 మార్గములు అనే పుస్తకం రాశాడు ఈయన స్టీవెన్ కోవి. It's an excellent book. చాలా చక్కటి బుక్ గ్రంథం ఇది. He had quoted Bible very appropriately. ఎంతో చక్కగా దేవుని వాక్యమును అతడు ఆ గ్రంథంలో ఆయన ప్రస్తావించాడు. Good things are there. Actually, that's a book highly recommended if somebody wants to learn about leadership. I also have gone through that. And then the quotations from the Bible are very appropriate. Excellent book. Actually, it was one of the best sellers. అయితే అది నాయకత్వం గురించి చక్కటి మంచి గ్రంథము. దేవుని వాక్యములో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లను చక్కగా సరి అయినటువంటి రీతిగా అక్కడ ఆయన వివరించాడు. And he wrote another book also recently, 8th Habit. గత దినాల్లో ఇంకొక గ్రంథం కూడా రాశాడు, 8వ అలవాటు అని. So as far as book is concerned, there is no flaw at all. There is nothing wrong. అదే ఆ గ్రంథం విషయంకి వచ్చేసరికి అందులో ఎటువంటి లోటులు లేవు. But sometimes why are people attracted to some false teaching? ఎందుకని కొందరు ఈ తప్పుడు బోధలకు వారు ఆకర్షితులవుతారు? There may be some texts in the Bible
which may look like approving polygamy, but when we read with the help of the Holy Spirit in the New Testament period, I think as children of God, we can't approve polygamy. గమనించండి, దేవుని వాక్యంలో బైబిల్లో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే దేవుడు బహుభార్య పద్ధతిని అనుమతించినట్లుగా మనకు అనిపించవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారాగా దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే క్రొత్త నిబంధనలో ఖచ్చితంగా సూటిగా స్పష్టంగా దేవుడు దీన్ని ఏమాత్రము అనుమతించట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. Even in this epistle, Paul mentions very clearly about it. Maybe we will study about it next time. అయితే ఈ పత్రికలో కూడా పౌలు దాని గురించి ఎంతో స్పష్టంగా ఆయన తెలియజేశాడు. ప్రభు చిత్తమైతే అది రానున్న దినాల్లో మనం చూద్దాం. So the first thing about false teaching is that they will look like fairy tales. అయితే ఈ అబద్ధ బోధకుల్లో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే వారు చెప్పేవి కల్పనా కథలుగా ఉంటాయి. And they will not embrace all the truth from the whole of the Bible. అయితే బైబిల్లో ఉన్నటువంటి వాక్యం అంతటిని సంపూర్ణమైనటువంటి రీతిగా వారు దాన్ని వివరించరు. ఎక్కడో కొన్ని మాటలు తీసుకొని బోధలు చేస్తారు. Before I get into the second aspect of false teaching, I wish to caution this also. అయితే ఈ తప్పుడు బోధల్లో ఉన్నటువంటి రెండో విషయాన్ని చెప్పక ముందు ఈ యొక్క హెచ్చరిక కూడా ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాను. When I say I wish to, don't misunderstand me. It's not me individually giving. Maybe whatever thoughts that God has put in my mind, I'm just sharing them with you. ఇస్తానంటే నేను ఇవ్వడం కాదు, కానీ దేవుడు నాకు ఏ తలంపైతే ఇచ్చి ఉంటున్నాడో దాన్ని మీతో పంచుకుంటున్నాను. There are different kinds of excellent ministries in the world. ప్రపంచం అనేక రకాలైనటువంటి అనేక పరిచర్యలు ఉన్నాయి. At least I attended programs of different organizations. నేను అనేక సంస్థల యొక్క కూడికలకు నేను హాజరయ్యాను. Some are very Bible based. కొన్ని చాలా వాక్యానుసారమైనటువంటి పరిచర్యలుగా ఉంటాయి. Very evangelical when we say they teach about Jesus Christ correctly. అయితే సువార్థీకరణ గురించి సువార్థీకరణ గురి కలిగిన వారైనటువంటి సేవలు ఉంటున్నాయి. వారు యేసు ప్రభువారి గురించి ఎంతో స్పష్టంగా తేటగా వాక్యానుసారంగా వారు బోధిస్తారు. And some may not form churches, but they are just kind of missionary movements. అయితే కొన్ని సంఘాలు, కొన్ని సంస్థలు, వారు సంఘాలు ఉండవు కానీ వారు సువార్త సేవ పరిచర్యలో వారు అలాగూ ముందుకు సాగుతారు సంస్థలుగా. The moment we hear about some other ministry, we don't need to be afraid too much. గమనించండి, దేని గురించి ఈ సంఘాల గురించి సంస్థల గురించి విన్నప్పుడు మనం వాటి గురించి భయపడనక్కర్లేదు. And some may be a bit very specialized. They may not be like a church. కొన్ని వేరు విషయాల్లో కేంద్రం కలిగి వాటి మీదనే గురి కలిగి ఉంటారు. సంఘముగా అవి ఉండకపోవచ్చు. But we only need to see whether they are based on sound doctrine or not. అయితే వారి పునాది స్థిరమైనటువంటి సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యం మీద ఆధారపడి ఉందా లేదా అన్నది మనం whether they have diluted the gospel or not. వారు దేవుని సువార్తను నీరు కలిపి అది పల్చగా చేశారో లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Maybe we will get to know some more examples of such good ones and also false ones later. అయితే వాటి కొన్ని మంచివి కొన్ని చెడువి ఉదాహరణలు మనము రానున్న దినాల్లో గమనిద్దాం. Second important thing that we see in such false teaching is this. ఈ తప్పుడు బోధల్లో ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. They give importance to endless genealogies. That's there in verse 4. మితము లేని వంశావళులకు వారు ప్రాముఖ్యతనిస్తారు. They devote themselves. It's written. ఇక్కడ మితము లేని వంశావళులకు తాము అప్పగించుకుంటారు అని రాయబడింది. What are these genealogies about? ఈ వంశావళులు ఏంటండి అవి? Actually, in my family portion, we are reading about genealogies from First Chronicles. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మా యొక్క కుటుంబ ప్రార్థనలో మేము అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వంశావళులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పేర్ల గురించి ఆ మాటలు, ఆ వాక్య భాగం మాకు కుటుంబ ప్రార్థనలో ఉంది. Why God considered genealogy so important? దేవుడు ఈ వంశావళులకు ఆ పేర్ల పట్టికలకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు? Matthew's Gospel chapter 1 starts with genealogy. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలో అనేకమైనటువంటి పేర్లు ఉంటున్నాయి. Like that, so many genealogies are mentioned in the అలాగే Bible. దేవుని వాక్యంలో చూసినట్లయితే అనేకమైనటువంటి వంశావళులను మనం చూస్తాం. But these people, they went overboard. They actually hopped on the genealogy, but actually they diverted the message. అయితే ఈ తప్పుడు బోధలు చేసేటటువంటి వారు ఈ వంశావళులను ఒక మెట్టు అధికంగా వారు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వంశావళుల యొక్క ప్రాముఖ్యతను ప్రక్కకు పెట్టేసి వేరే విషయాల్లోనికి జొరపడి అలాగూ తప్పుడు విషయాలలోనికి వెళ్ళిపోయారు. In the New Testament period, క్రొత్త నిబంధన కాలంలో the human ancestry
or the descendancy or our like the family tree, they are not so important. అయితే కృత నిబంధన యుగంలో కాలంలో ఈ కుటుంబాల యొక్క ఏ కుటుంబాలు వంశావళులు అది అంత ప్రాముఖ్యత, దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. In Christ there is no Jew or Greek. గమనించండి, క్రీస్తు యేసు ప్రభువులో యూదుడని లేకపోతే గ్రీసు దేశస్థుడని ఎటువంటి భేదం లేదు. Absolutely not. గమనించండి, ఎవరైనా కావచ్చు, విశ్వాసం ఉంచితే వారు క్రీస్తు వారు. That's what Paul taught. అదే విషయాన్ని పౌలు బోధించాడు. But even today actually churches are highly divided based on different kinds of things. అయితే అయినప్పటికీ ఈ దినాల్లో కూడా అనేకమైనటువంటి విషయాలను ఆధారం చేసుకొని సంఘాల్లో ఎన్నో విభజనలు మనం చూస్తూ ఉంటున్నాం. And these people, they gave a lot of importance to genealogies, and then somehow they were identified their teaching with somebody in the genealogy of the Old Testament. గమనించండి, వారు ఈ వంశావళులకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి పాత నిబంధనలో ఉన్నటువంటి వంశావళిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులను ఆధారం చేసుకొని వారి బోధలను అలాగో మలుచుకుంటూ తప్పుడు దారికి వెళ్ళిపోయారు. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే, for their false teaching they were finding a connection to some of the Old Testament genealogies. అయితే వారు చెప్పే తప్పుడు బోధలను ఒక పాత నిబంధనలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి యొక్క పేరును కలిపి అలాగో వాటిని సమర్థించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Pharisees also did that. పరిసయ్యులు కూడా అలా ఆ పని చేశారు. They brought lot of traditions. వారు అనేకమైనటువంటి సాంప్రదాయాలను పద్ధతులను ప్రవేశపెట్టారు. But where were they written in the Bible? బైబిల్లో అటువంటి సాంప్రదాయాలు పద్ధతులన్నీ కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయండి? They elevated them equal to Bible. అయితే మానవ సంప్రదాయాలను దేవుని వాక్యము బైబిల్తో సమానంగా వారు హెచ్చించి ఉంటున్నారు. So that's where they faulted. అట్లు వారు తొట్టిల్లిపోయి ఉంటున్నారు. So this is the second thing. ఇది రెండవ తప్పుడు బోధలు ఉన్న విషయం. And there are many other things we will see. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉంటున్నాయి, గమనిద్దాం. Chapter 4. 4వ అధ్యాయం చూడండి. Verse 2. 2వ వచనము. 4వ అధ్యాయము 2వ వచనము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. There is something very important written here. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. They come through hypocritical liars. వారు such teachings come from hypocritical liars. అబద్ధికులైన వేషధారణల నుండి ఇట్టి దుర్బోధలు వస్తాయని ఇక్కడ రాయబడింది. So what kind of life they are living? చూడండి, వారు ఎటువంటి జీవితం జీవిస్తూ ఉంటున్నారు. That is a testimony to their teaching. వారి బోధకు అదే సాక్ష్యము. Not only that they have hypocrisy, వారు వేషధారణ కలిగి ఉండడం మాత్రమే కాదు, they are lying about various things. వారు అనేకమైన వాటి గురించి అబద్ధాలు చెప్తా ఉన్నారు. And a few more things there. ఇంకా కొన్ని విషయాలు కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. Verse 3. 3వ వచనంలో, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గల వారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గలవ విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవులని చెప్పుచుందురు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటున్నాయి. They say you should not marry. వారు ఏమంటారు? పెళ్లి చేసుకోవద్దు అని అంటారు. Where is it written in the Bible? బైబిల్లో ఎక్కడ పెళ్లి చేసుకోవద్దు అని రాయబడిందండి? You know, when Paul was preaching, పౌలు బోధిస్తా ఉన్న సమయంలో the members of the church at బెరయా అనేటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు they were verifying whether Paul's teaching was matching with the text of the Bible. ఈ సంఘంలో వారు పౌలు చేసే బోధ అంతా కూడా అది దేవుని లేఖనముల ప్రకారం ఉన్నదా లేదా అని వారు వాటిని జాగ్రత్తగా పరీక్షించి గమనిస్తా ఉన్నారు. When he was quoting Old Testament prophecies, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాలను పౌలు ఎత్తి చెప్తా ఉన్నప్పుడు, and interpreting that they were indicating about Lord Jesus Christ, ఈ ప్రవచనాలు ప్రభువు యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంటున్నాయి, ఆయన గురించే ఉన్నాయి అని పౌలు వాటిని జోడిస్తా ఉండగా, they searched the scriptures. వారు లేఖనాలు అలాగూ ఉన్నాయా లేదా అని వారు పరిశోధించారు. What scriptures did they search? వారు ఏ లేఖనాలను పరిశోధించారండి? Only Old Testament. పాత నిబంధనని పరిశోధించారు. That time New Testament was not there. ఆ సమయంలో క్రొత్త నిబంధన ఇంకా రాయబడలేదు. But they searched. అయితే వారు పాత నిబంధనను పరిశోధించారు. Just because it was Paul who was teaching, they did not mutely believe what he said. ఏదో పౌలు కదా బోధ చేసేవాడు, పౌలు ఎప్పటికీ సత్యమే చెప్తాడు కదా అని వారు గుడ్డిగా నమ్మలేదు.
they verified. వారు పౌలు చెప్పేది ఇది It says వాస్తవమా they- సత్యమా అని వారు ముందుగా వారు గమనించి It says they చూశారు. searched the scriptures. వారు లేఖములను పరిశోధించి అని దేవుని Actually, వాక్యం there is అంటుంది. a daily devotion called Search the Scriptures also. I used to లేఖనములను read for a long time. లేఖనములను పరిశోధించుడి అనేటటువంటి ఒక అనుదిన ధ్యానము కూడా ఉంది. అది అనేక రోజులు నేను చదివాను. Now, these people said you should not marry. వారు ఈ తప్పుడు బోధలు చేసేవారు అంటారు పెళ్లి చేసుకోవద్దు In అంటారు. fact, if we read Romans 7, వాస్తవానికి చూసినట్లయితే రోమిలకు రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయం చదివితే Paul himself advises పౌలు తానే ఈ సలహా ఇస్తా ఉన్నాడు. it's better that you should not marry like me. నావలే You should be like me. నావలే మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదే అని అన్నాడు పౌలు. I think it's in Romans 7, I think. రోమా 7వ అధ్యాయంలోనే ఆ మాట ఉంది. Maybe you can refer to it later. తర్వాత Why మీరు did చూడవచ్చు. Paul write? పౌలు ఈ మాట ఎందుకు రాశాడండి? Actually, he says, if you get married, పౌలు అన్నాడు ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే the husband would think of pleasing the wife, భర్త భార్యను సంతోష పెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. and wife thinks about pleasing husband, అంతేకాకుండా స్త్రీ పెళ్లి చేసుకుంటే భర్తను సంతోష పెట్టడం గురించే ఎక్కువ ఆలోచిస్తారు. and they spend a lot of time and energy in that. అయితే ఎక్కువ సమయము తర్వాత వారి యొక్క శక్తులు సమయాన్ని వారు దాంట్లోనే వెచ్చిస్తారు. You will have less time for the Lord. అప్పుడు That's what he ప్రభు meant. కొరకై మీకు సమయం తక్కువగా ఉంటుంది అని పౌలు తెలియజేశాడు. But the same Paul అదే పౌలు in Hebrews, హెబ్రీయులకు రాష్ట్ర పత్రికలో he writes that marriage is honorable in all. అదే పౌలు హెబ్రీయులకు రాష్ట్ర పత్రికలో వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని రాశాడు. Hebrews chapter 13, he mentions about marriage. హెబ్రీయులకు రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయంలో ఈ వివాహం గురించి ఆయన ప్రస్తావించాడు. He never said that marriage is bad or marriage is wrong. వివాహము చేసుకోవడము తప్పు, వివాహము మంచిది కాదు అని పౌలు ఎన్నడూ చెప్పలేదు. It's a holy thing. ఇది పరిశుద్ధమైనది, ఘనమైనది. That is what God's word says. అదే దేవుని వాక్యం అంటుంది. So Paul actually when narrated it, that Paul looked it with honor and respect. పౌలు ఈ వివాహమును ఎంతో ఘనమైనదిగాను ఎంతో ఉత్తమమైనదిగా ఆయన ఎంచి ఉంటున్నాడు. And for good reasons, if there is a piece of advice that it's better you stay and live a life of celibacy, that's a different matter. అయితే ఒకవేళ మీకు వీలైతే మీరు వివాహము లేకుండా మీరు ఒంటిగానే జీవించండి అని పౌలు అలాగున హెచ్చరించాడు. No, that's a good thing. అది మంచి విషయమే. Some people, they decide to live a life of celibacy, not getting married. అయితే కొందరు వివాహం చేసుకోకుండా ఒంటిగానే జీవించడానికి వారు తీర్మానం చేసుకున్నారు. That's an individual decision. అది వ్యక్తిగత నిర్ణయము. But otherwise, God doesn't advocate that you should not get married. మీరు పెళ్లి చేసుకోవద్దు అని దేవుడు ఎవరిని కూడా అలాగున దేవుడు ఆజ్ఞాపించాడు. So if there is anything contrary to what Bible teaches, that's how we can discern that this is a false teaching. కనుక దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఉన్నట్లయితే ఇది తప్పుడు బోధ అని మనం గమనించవచ్చు. Okay, we will not get into more details about it. And the next one, they say that they forbid people to abstain from certain foods. కొన్ని భోజనములు, కొన్ని ఆహార వస్తువులు తినవద్దు అని వారు చెప్తారు. Actually, I think in Romans 7, I think he mentions that everything God created is good for us. కనుక దేవుడు సృజించినదంతా కూడా అది మనకు మేలుకరమైనది అని అన్నాడు. Paul writes, some people consider one day better than the other days, but it doesn't matter. You don't need to much worry about it. కనుక పౌలు అన్నాడు కొందరు ఒక దినానికి ఇంకొక దినం కంటే కూడా ఘనమైనదిగా మేలైనదిగా ఎంచుతారు. దానివల్ల పెద్ద సమస్య లేదు అని అన్నాడు. Even in our assemblies, I used to hear that it's better not to have the wedding on Friday because Friday is the day on which Lord Jesus Christ died. Some people have that feeling. కొందరు మన సంఘాల్లో కూడా కొందరు పెళ్లి వివాహము శుక్రవారం చేసుకోవద్దు, ఎందుకంటే శుక్రవారమే కదా మన ప్రభు ఆయన సిలువ వేయబడ్డాడని అటువంటి ఆలోచన కొందరికి ఉంది. Some people feel that better not to have on Saturday because you need to prepare yourselves for Sunday. For some good reasons they will have such thoughts. కనుక కొందరు శనివారం కూడా పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే శనివారం రోజు మనము ఆదివారం కొరకు సిద్ధపడాలి కాబట్టి అట్లా కూడా కొందరు ఆలోచిస్తారు. But I recently attended one marriage that was held on Friday. నేను కొన్ని దినముల క్రితం ఒక వివాహం హాజరైన, అది శుక్రవారము జరిగింది. So it doesn't really matter. కనుక అది ఏ రోజు అన్నది దాంతో ఎక్కువ పట్టింపు లేదు. But these people unnecessarily go meticulously into some details. They forbid people from taking certain foods. అయితే వీరు ఎంతో క్షుణ్ణంగా దాన్ని పాటిస్తూ వీరు పలానా భోజనాలు ఇటువంటి వస్తువులను మీరు తినవద్దు అని వారు మనుషులను అలాగా ఆజ్ఞాపిస్తారు. Maybe some Judaizers, some Jews who came to church as if they were Christians, they were bringing the
principles of Judaism into the church. అయితే యూదా మతంలో నుండి ప్రభువును నమ్ముకొని వచ్చినటువంటి వారు అటువంటి వారు ఇటువంటి బోధలను ఇటువంటి పద్ధతులను వారు ప్రవేశపెడతా ఉంటున్నారు. But actually, according to the New Testament, based on the Holy Spirit's writings, we understand that everything is okay, any kind of food is okay. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క తలంపును బట్టి లేఖనాలను మనం చూసినట్లయితే ప్రతి దేవుడు సృజించినదంతా కూడా మంచిది, భోజనానికి మనం వాటిని భోజనంగా మనం కలిగి ఉండవచ్చు అని వాక్యం అంటుంది. Your personal preferences, that's a different matter. అయితే మీరు మీ వ్యక్తిగతంగా మీకు ఒకటి ఇష్టమో ఒకటి ఇష్టం ఉండకపోవచ్చు, అటువంటిది మీరు కలిగి ఉండవచ్చు. I visited Northeast India many times. నేను నార్త్ ఈస్ట్ ఇండియా, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఆ ప్రాంతాలను అనేక సార్లు నేను సందర్శించాను. They said every bird that flies or everything that flies except aeroplane we will eat. వాళ్ళు ఏమంటారంటే ఏరోప్లేన్ తప్ప ఎగిరేది ఏరోప్లేన్ తప్ప ప్రతి పక్షిని మేము తింటామని అంటారు. And everything that has 4 legs except tables and chairs. That's what my friend used to say. వాళ్ళు ఏమంటారంటే ఈ బల్లలు కుర్చీ 4 కాళ్ళు గల బల్లలు కుర్చీలు తప్ప 4 కాళ్ళున్న ఏ జీవినైనా మేము తింటామని అంటారు వాళ్ళు. But there are excellent believers, I know some of them, they have good testimony. అందులో అటువంటి స్థలాల్లో కొందరు చక్కటి శ్రేష్టమైనటువంటి విశ్వాసులు ఉంటున్నారు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు. But there is a lot of corruption in the churches also parallelly existing. అయితే అదే సమయంలో సంఘాల్లో కూడా అనేకమైనటువంటి తప్పుడు బోధలు, అనేకమైనటువంటి ఇతర విషయాలు కూడా ఉంటున్నాయి. In Delhi there was a person who is highly regarded. He was also a leader in EFI at one point of time, Evangelical Fellowship of India, and he was an IAS officer. After working for a few years, he felt God's clear call. He resigned the job and he is still there. And he is known for integrity even today. అయితే ఒక ఢిల్లీలో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటున్నాడు. ఆయన కొంతకాలము ఉద్యోగం చేసి తర్వాత ప్రభు స్పష్టంగా ఆయనను పరిచర్య కొరకు పిలిచినప్పుడు ఉద్యోగం రాజీనామా చేసి ఆయన ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియాలో పనిచేయడానికి అతడు ముందుకు వచ్చాడు. ఎంతో చక్కటి సాక్ష్యం కలిగిన వాడైంటున్నాడు, యథార్థత కలిగినటువంటి వాడైంటున్నాడు. Out and out for gospel, and he is having integrity, especially in financial matters. అయితే ఎంతో సువార్త ప్రకటించడానికి ఎంతో రోషం కలిగిన వాడైంటున్నాడు. అంతేకాకుండా ఆర్థికపరమైన డబ్బు విషయాల్లో ఎంతో చక్కటి సాక్ష్యం కలిగిన వాడై, యథార్థత కలిగిన వాడై, మంచి పేరు కలిగిన వాడైంటున్నాడు. And another one about false teaching. తప్పుడు బోధల గురించి ఇంకొక విషయం ఏంటంటే verse 7, chapter 1 verse 7. 1వ అధ్యాయం 7వ వచనంలో కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. They want to be teachers of the law. వారు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉండాలని కోరారు. Actually what it means is that they want to bring the principles of the Old Testament law, Mosaic law, into practicality here. అయితే వారు ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మోషే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పద్ధతులను, ఆచారాలను వారు సంఘములో ప్రవేశపెట్టాలని కోరి ఉంటున్నారు. After Lord Jesus Christ new covenant came into existence, యేసు ప్రభువారి తరువాత నూతన నిబంధన అది అమల్లోనికి వచ్చింది. After that the Mosaic law has taken a back seat. దాని తర్వాత మోషే ధర్మశాస్త్రము అది వెనుకకు వెళ్ళిపోయింది. This new covenant has superseded. ఈ క్రొత్త నిబంధన పాత నిబంధనను అధిగమించింది. It doesn't mean that Mosaic law is bad. గమనించండి, మోషే ధర్మశాస్త్రం అలాగున చెడ్డది అని చెప్పడానికి వీల్లేదు. For those days Mosaic law was very appropriate. ఆ దినాలు పాత దినాలకు మోషే ధర్మశాస్త్రము అది వారికి సరిపోయినదిగా ఉన్నది. After Lord Jesus Christ died on the cross, shed his blood, buried and rose again, actually there is no need of sacrificing animals again. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి మన కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ మేకలు కోడెల యొక్క బలులు అర్పణ మళ్ళీ అవసరం లేదు. ఇంకా Even law was not able to purge the sins completely like the blood of Lord Jesus Christ. అయితే అంత మాత్రం కాదు, ధర్మశాస్త్రము మానవుని యొక్క పాపమును యేసు ప్రభువారి రక్తము ఎలాగూ శుద్ధీకరించిందో అలాగూ ధర్మశాస్త్రం శుద్ధీకరించలేదు. But what was it doing then? అయితే ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తా ఉంది? It was only creating a fear in the lawbreaker. అయితే ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించు వాని యొక్క మనసులో
భీతిని భయమును కలగజేస్తా ఉంది. It doesn't mean the 10 commandments are unimportant. It doesn't mean that at all. గమనించండి, 10 ఆజ్ఞలు అవి ప్రాముఖ్యమైనవి కావు, ఇంకా అవి కొట్టివేయబడ్డాయి అని అర్థం కాదు ఇక్కడ. In fact, Lord Jesus Christ fulfilled the law. వాస్తవానికి యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. But actually he brought a better law into existence, better covenant into existence. అయితే యేసు ప్రభువారు చేసింది ఏంటంటే శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు. అంత మాత్రం కాదు, శ్రేష్టమైనటువంటి నిబంధనను కూడా ఆయన ప్రవేశపెట్టాడు. What was law doing? అయితే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? Actually it was creating a guilty conscience. It was creating fear in the minds of the lawbreakers. అయితే ధర్మశాస్త్రము నేరారోపణ చేస్తూ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినటువంటి వారి మనసుల్లో, వారి హృదయాల్లో భయమును, దేవుని కొరకైనటువంటి భీతిని అది కలగజేస్తా ఉంది. Paul actually gives a list of people, list of different kinds of lawbreakers here in chapter 1 from verse 9 onwards. అయితే పౌలు ఈ 1వ అధ్యాయం 9వ వచనం నుండి ఒక పెద్ద పట్టిక, ధర్మశాస్త్రమును ఉల్లంఘించిన వారి యొక్క పట్టికని ఇక్కడ ఇస్తా ఉంటున్నాడు. And here he even writes about slave traders. ఇక్కడ అతడు Slave traders, maybe you can just translate, I think it's better. బానిసలను అమ్మి కొనేటటువంటి బానిసలతో, మనుషులతో వ్యాపారం చేసే వారి గురించి కూడా పౌలు ఇక్కడ రాస్తా ఉంటున్నాడు. Some people say, why did Paul write about slaves being to be obedient to their masters? పౌలు అలాగైతే మరి దాసులారా మీ యజమానులకు మీరు లోబడి ఉండుడని పౌలు ఎందుకు రాశాడు? But is he promoting slavery? అలాగన బానిసత్వము, దాసత్వాన్ని పౌలు ప్రోత్సహిస్తున్నాడా? దాసత్వము మంచిది అని అంటున్నాడా? Absolutely not. అది ముమ్మాటికి కాదు. Even here in the list, slave traders also is mentioned. ఇక్కడ ఈ పట్టికలో మనుషులను క్రయ విక్రయం చేసేటటువంటి ఆ యొక్క విషయం కూడా రాయబడింది. And maybe another aspect of this false teaching. ఈ తప్పుడు బోధల్లో ఉన్నటువంటి ఇంకొక అంశం. Chapter 6. 6వ అధ్యాయానికి వద్దాం. Verse 4. 6వ అధ్యాయం 4వ వచనం. He is conceited, understands nothing. He has an unhealthy interest in controversies and quarrels about words that result in envy, strife, malice, talk and such things. వాడు ఏమీయు ఎరగక తర్కములను గూర్చియు వాగ్వివాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధులను, వీటి మూలముగా అసూయ, కలహము, దూషణను, దురానుమానములను కలిగించినవి. And actually last portion, చివరి మాట చూస్తే, they think that godliness is a means to financial gain. వారు ఏమనుకుంటారు? దైవభక్తి లాభ సాధనము అని అనుకుంటారు. Their mind is on money. వారి మనసంతా కూడా డబ్బు మీదనే ఉంది. They somehow creep into the church. వారు ఏదో ఒక రీతిగా సంఘంలో జొరబడతారు. And bring a kind of a false teaching. ఒక తప్పుడు బోధను ప్రవేశపెడతారు. What do they do ultimately? What's their motive? చివరికి వారు ఏం చేస్తారు? Motive is to gain money. వారి ఉద్దేశము డబ్బును సంపాదించడం. So that's where they end up. అట్లు ఇంకా డబ్బే వారికి ప్రాముఖ్యమైనదిగా భావించి అలాగూ డబ్బు కొరకు పనిచేస్తారు. These are some of the things that Paul mentions about. ఇటువంటి తప్పుడు బోధలు చేసేటటువంటి వారి గురించి పౌలు ఈ పత్రికలో ప్రస్తావించాడు. And what's the result of such false teaching? ఇలా ఉన్న తప్పుడు బోధలు వలన కలిగేటటువంటి ప్రభావం ఏంటి? There are many listed here, but we will look at maybe 4 or 5 examples just briefly. దీని వల్ల అనేకమైనటువంటి దుష్ప్రభావము ఉన్నది, అది పౌలు వివరించాడు. అయితే వాటన్నింటిని చూడగానే 4-5 విషయాలు మాత్రం గమనిద్దాం. Their life becomes miserable. వారి జీవితము దౌర్భాగ్యంగా మారుతుంది. Paul used one nice word here. ఇక్కడ పౌలు ఒక చక్కటి మాటను ఉపయోగిస్తా ఉన్నాడు. They shipwreck their faith. వారు విశ్వాస భ్రష్టులవుదురు. Shipwreck means like if the ship is broken into pieces, what would happen to it? గమనించండి, విశ్వాస భ్రష్టులు లేకపోతే విశ్వాసపు ఘాతకులు అంటే వారు ఒకవేళ పడవలో వెళ్తున్నప్పుడు పడవ మొత్తం పగిలిపోయింది అనుకోండి, బద్దలైపోయింది, ఇంకా వారి పడవలో ఉన్న వారి పరిస్థితి ఏమవుతుంది? Retrieving things becomes so difficult. ఇంకా పడవలో నుండి పడిపోయినటువంటి విషయాలను మళ్ళీ ఏరుకోవడము అది చాలా కష్టం అయిపోతుంది. Paul actually physically experienced shipwrecks in his life. పౌలు అనేక సార్లు ఓడబద్దలైనటువంటి పరిస్థితిని తన జీవితంలో ఆయన అనుభవించాడు. But his faith never was shipwrecked. అయితే ఆయన విశ్వాసం మాత్రం ఓడబద్దలు కాలేదు. And to highlight this fact, Paul is giving examples of 2 people. అయితే దాన్ని నొక్కి చూపించడానికి పౌలు 2 వ్యక్తుల యొక్క పేర్లను ఆయన తెలియజేస్తా ఉన్నాడు. Chapter 1 verses 19 and 20. 1వ అధ్యాయము Chapter 1 verses 19 and 20. 1వ అధ్యాయం 19-20 వచనాలు. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి
విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనైను అలెగ్జాండర్ను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. What did he do? పౌలు ఏం చేశాడండి ఇక్కడ? Actually, if we get into the details, what it means is that these two people were excommunicated from the church, that they would learn a lesson. కనుక దీని యొక్క అర్థం ఏంటంటే, పౌలు వీరిని ఏం చేశాడు? సంఘము నుండి బహిష్కరించాడు. తద్వారా వీరు గుణపాఠము నేర్చుకోవాలని. Not that they should get lost. వారు ఏదో నాశనం అయిపోయి ఇంకా చెడిపోవాలని ఉద్దేశం కాదు, కానీ but they would take a lesson. వారు ఒక గుణపాఠము నేర్చుకొని బుద్ధి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో వారిని బహిష్కరించాడు. Paul is writing to Timothy all these things. పౌలు ఈ విషయాలన్నీ కూడా తిమోతికి రాస్తా ఉంటున్నాడు. And second important thing is that, as we have already seen, రెండవ ప్రాముఖ్యమైన విషయం మనం ఇంతకు ముందు చూసి ఉంటున్నాం, they will be very selfish. వారు ఎంతో స్వార్థముతో ఉంటారు. Verse 4, chapter 6 verse 4. 6వ అధ్యాయము 4వ వచనం. 6వ అధ్యాయంలో, he is conceited and he has an unhealthy interest. And godliness means financial gain to him. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. 5వ వచనంలో, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషులు వ్యర్థ వివాదములను కలిగించును. Okay, I'll just give you two extreme examples. రెండు ఉదాహరణలు ఇస్తాను నేను. There was one person by name Judith Ariho. జూడిత్ అరిహో అనేటువంటి ఒక వ్యక్తి ఉండినాడు. In the country called Uganda. యుగాండా అనే దేశంలో. He was a very popular leader. ఆయన చాలా గొప్ప ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడు. So many people followed. అనేకులు ఆయన బోధలను ఆకర్షించబడ్డారు. అనేకులు ఆయన వెంబడిస్తా ఉన్నారు. One of the highlights of his teaching was very clearly false teaching. ఆయన బోధించేటటువంటి బోధల్లో ఒకటి స్పష్టంగా అది తప్పుడు బోధగా మనకు చూడవచ్చు. He told them, ఆయన తన అనుచరులతో అన్నాడు, we have to bring 10 commandments into practice. That's the need of the hour. ఆయన అన్నాడు, మనం ఇప్పుడు 10 ఆజ్ఞలను అమల్లోనికి తీసుకొని రావాలి. అది ఇప్పుడు మనకు ఎంతో అవసరమైనది, ఈ గడియల్లో మనకు అవసరము అని చెప్పాడు. And he was bringing many of the forbidden Old Testament principles into practice among them. అట్లు ఆయన విశ్వాసుల మధ్యలో పాత నిబంధనలో నిషేధించబడినటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలను ఇప్పుడు ప్రవేశపెడతా ఉన్నాడు. Not only that, some of these leaders, what they do is that they will indicate about how people can go to heaven. కొందరు ఈ తప్పుడు బోధలు వారు చేసేవారు కొందరు పరలోకానికి ఎట్ట వెళ్ళాలో కూడా వారు చెప్తా ఉంటారు. But actually that's all false. అయితే వాస్తవానికి అదంతా కూడా అబద్ధము. You know what he did? ఆయన ఏం చేశాడో తెలుసండి? He told all his followers to come into the church. ఆయన తన అనుచరులందరినీ మీరు మందిరానికి రండి అని పిలిచాడు. And he got the doors and windows closed. ఇంకా ఆ మందిరం యొక్క తలుపులు కిటికీలన్నీ కూడా మూపించాడు. He said, today if you die here you will go to heaven. ఆయన అన్నాడు, ఒకవేళ మీరు ఈ రోజు చనిపోతే, ఈ రోజు మంచి రోజు, ఈ రోజు చనిపోతే మీరు పరలోకం నేరుగా పరలోకానికి పోతారు. People agreed to that. చూడండి, ఆ మనుషులు ఎంత గుడ్డిగా ఆయన మాటలు నమ్మారు. The church was set on fire. ఇంకా అలాగున తలుపులు కిటికీలు అన్ని మూసేసి ఆ తలుపును సంఘాన్ని తగలబెట్టారు. 700 people died that day. ఆ దినాన 700 మంది ఆ స్థలంలో చనిపోయారు. And it included his own some of the family members. ఆయన అంతేకాదు, అందులో తన సొంత కుటుంబ సభ్యులు కూడా అందులో ఉంటున్నారు. He had no mercy. ఆయనకి ఏమాత్రం కనికరము జాలి లేదు అతనికి. He made them die, but actually he didn't die. అయితే ఆయన సంఘస్థులు చనిపోయేటట్టు చేశాడు, కానీ ఆయన చనిపోలేదు. Is he cruel or not? ఆయన క్రూరుడా, కఠినుడా కాదా చెప్పండి మీరే. 700 people one day. 700 మంది ఒక్కరోజే చనిపోయారు. It didn't happen one day. Actually they believed his false teaching so much for a few years, and then whatever he said just they believed. అయితే ఇది ఒక్కసారి సంభవించలేదు, కానీ అనేక రోజులనే వారు ఆయన బోధలు వింటా ఉన్నారు, ఆయన నమ్ముతూ వచ్చారు, చివరికి ఈ కార్యం చేశారు. There was one person by name Jim Jones. Jim in Jones. America. అమెరికా దేశంలో జిమ్ జోన్స్ అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. He was also a kind of a leader. When he was preaching, his tone, his modulation, his language, everything was beautiful. He was also a very handsome person. ఆయన
బోధ చేసేటప్పుడు తన స్వరాన్ని ఎంతగా మార్చుతాడంటే ఎంత రమ్యంగా చక్కగా మాట్లాడతాడు. అంతేకాకుండా ఎంతో అందమైనటువంటి వ్యక్తి ఆయన. And people followed him. అనేకులు ఆయన వెంబడించారు. One day, ఒక దినాన 900 people died. ఆయనకు సంబంధించిన వారు 900 మంది చనిపోయారు ఒక్కరోజే, including him. ఆయనతో పాటు. And they committed mass suicide. వారందరూ బాహాటంగా అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. Actually, he built a big ashram in a forest, and then that's where people used to gather, and then everything happened secretly. All of a sudden, so many people died. ఆయన ఒక అడవిలో ఒక పెద్ద ఆశ్రమం కట్టాడు. అనేకమైనటువంటి కార్యాలు రహస్యంగా జరిగించేటటువంటి వారు అక్కడ. అట్లు ఆ కార్యాన్ని బట్టి 700 మంది 900 మంది ఒకేసారి చనిపోయారు. When I was studying in the university, నేను యూనివర్సిటీలో చదువుతా ఉన్నటువంటి సమయంలో my friend from Venkatagiri, Nellore district, he told me about his neighbors. మా యొక్క స్నేహితుడు వెంకటగిరి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి ఆయన తన పొరుగు వారి గురించి చెప్పాడు. There were two people, husband and wife. They both were headmaster and headmistress. She was a headmistress, he was a headmaster of high schools. అయితే ఇద్దరు భార్యాభర్తలు, వారు హై స్కూల్ కి హెడ్ మాస్టర్ గా ఇద్దరు భార్యాభర్తలు One person by name Larry, he was sitting in Kerala, and then he told that on so and so date, if you all gather on the Bay of Bengal beach, then you will be lifted up and you will be taken to heaven. అయితే కేరళలో ఉన్నటువంటి ఒక వ్యక్తి లారీ అనేటువంటి వ్యక్తి ఆయన బోధ చేశాడు. పలానా దినాన మీరు అందరూ కూడా బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీరాన మీరు అందరూ అక్కడ కూడి వస్తే ఆ రోజు ఆ దినాన మీరందరూ కూడా పరలోకానికి ఎత్తబడతారు అని ఆయన ప్రకటించాడు. But it so happened Larry was a foreigner, and he was staying there in his ashram in Kerala, but he didn't go to Bay of Bengal. అయితే లారీ అనే వ్యక్తి ఆయన విదేశీయుడు, ఆయన కేరళలో ఉన్నాడు. కానీ ఆ దినాన ఆయన్నే ఆ బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళలేదు, అక్కడికి ఆ స్థలానికి వెళ్ళలేదు. This couple, they sold all the property. ఈ భార్యాభర్తలు హెడ్ మిస్ట్రెస్ గా ఉన్నటువంటి వారు ఆస్తి అంతా కూడా వారు అమ్మేశారు, ఇచ్చేశారు. And with bare hands they went to Bay of Bengal. అన్ని వదులుకొని అన్ని అమ్ముకొని ఖాళీ చేతులతో ఆ బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీరానికి వెళ్ళారు. అక్కడ కొన్ని 100 మంది అక్కడ ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నారు. waiting and then nothing happened. వాళ్ళు వేచి ఉన్నారు, ఏమీ సంభవించలేదు. And they had all anxiety. Now what would happen? Why Larry has not come? ఇంకా వారికి ఎంతో కలవరం ఉంది, ఎంతో ఆందోళన ఉంది. అయితే ఇవన్నీ చెప్పాడు, లారీ ఎందుకు రాలేదు అని. The next day, మరుసటి దినాన they traveled and went to his ashram. వారందరూ ప్రయాణమై మళ్ళీ తన లారీ ఆశ్రమానికి వెళ్ళారు. And they inquired ఆయన గురించి అడిగారు, ఏమైంది ఇక్కడ లేడా అని. He said, sorry, I made some miscalculation. ఆయన మంచి ఒక మాట అన్నాడు, అయ్యా నా లెక్కల్లో తప్పు అయిపోయింది అని ఒక మాట చెప్పేశాడు. Their life became very miserable. వారి జీవితము ఎంతో దౌర్భాగ్యంగా మారిపోయింది. That's the kind of false teaching that is prevailing. కనుక అటువంటి తప్పుడు బోధలు ఈ లోకంలో అనేకమైనవి ప్రబలుతా ఉంటున్నాయి. Maybe I'll take another 10 minutes to conclude. Before I conclude, I just wish to say this also. అయితే ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. ముగించక ముందు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. Maybe after saying this, I'll take 10 minutes. ఇది చెప్పిన తర్వాత నేను 10 నిమిషాలు తీసుకుంటాను. You must have heard about later day saints. లేటర్ డే సెయింట్స్ గురించి వినండవచ్చు. What is there's also another name, Jehovah Witnesses. లేటర్ డే సెయింట్స్ ఆర్ మార్మన్స్. Jehovah Witnesses, okay. Later day, not later day saints, Jehovah Witnesses. లేటర్ డే సెయింట్స్ కాదండి, యెహోవా సాక్షులు అని అంటారు. Actually, I met them also, encountered them. నేను వారిని కూడా కలుసుకున్నాను, వారితో కూడా వారితో వాదించాను. A lot, and from the Bible they can easily quote maybe 50-60 references. వారు బైబిల్లో నుండి తప్పుడు బోధలు చేస్తారు, కానీ 50-60 వచనాలు ఎంతో సునాయాసంగా వారు చెప్పేస్తారు. You will get confused. వారు చెప్పే మాటలకు మనకెంతో కలవరం వచ్చేసేది, బైబిల్లో ఇవన్నీ ఉన్నాయా అని. They deny the supremacy of Lord Jesus Christ. That's the key thing. అయితే యేసు ప్రభువారు యొక్క దైవత్వాన్ని వారు నిరాకరిస్తారు. అది వారి బోధలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన తప్పుడు విషయం. So what are the effects of this false teaching? గమనించండి, ఈ తప్పుడు బోధల యొక్క ప్రభావం ఏంటి? Their life becomes like shipwrecked life. వారి జీవితాలు ఓడబద్దలైపోయినటువంటి జీవితాలుగా మారిపోతాయి. Not only that, అంత మాత్రం కాదు, their conscience will be smeared. What's that? Seared conscience. వారి యొక్క మనసాక్షి, chapter 4 verse 2, 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే వారి యొక్క మనసాక్షి వాత వేయబడినటువంటి మనసాక్షిగా మారిపోతుంది. becomes insensitive. ఇంకా వారి మనసాక్షి ఎటువంటి దుష్ట కార్యాలు చేసినా అది ఏమాత్రం కూడా మాట్లాడదు, ఏమాత్రం కూడా అది ఇంకా అది సూచన హెచ్చరిక ఇవ్వదు.
And not only that, అంత మాత్రం కాదు, thirdly, మూడవది they have wandered away from the truth. వారు సత్యం నుండి వైదొలిగిపోయి Chapter ఉంటున్నారు. 1 verse 6. ఒకటో అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే సత్యం నుండి వైదొలిగిపోయి ఉంటున్నారు. And they will make other people also wander away. అంత వారు మాత్రం తొలగిపోవడం మాత్రం కాదు, వారు ఇతరులు కూడా తొలగిపోయేటట్లు చేస్తారు. And a very important thing, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం chapter 6, 6వ అధ్యాయంలో verse 4 onwards. 4వ వచనం నుండి చూస్తే, And their teaching creates dissensions in the church. వారి యొక్క బోధలు అవి తర్కములను వివాదములను కలగజేస్తాయి సంఘాల్లో. There are so many things listed out here. ఇంకా అనేక విషయాలు పౌలు ఇక్కడ రాసి ఉంచాడు. Actually, they will have a corrupt mind. వారు భ్రష్టమైనటువంటి మనసు కలిగి ఉంటారు. That's what is written in chapter 6. 6వ అధ్యాయంలో అదే మాట రాస్తా ఉంటున్నాడు పౌలు. They bring strifes and quarrels వారు over words. వారి మాటల ద్వారా కలహములు తగాదాలను కలగజేస్తారు. But what is sound teaching then? అయితే పౌలు ఏం No, what is the sound teaching then? అయితే మరి ఇదంతా తప్పు బోధలైతే మరి నాణ్యమైన శ్రేష్టమైనటువంటి వాక్యానుసారమైన బోధ ఏంటి మరి? Chapter 1 verse 10, the term sound doctrine is used here. 1వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ whatever else is contrary to sound doctrine. That's what he uses. ఇక్కడ పౌలు 10వ వచనంలో తెలుగులో అన్ని కలిసి ఉంటున్నాయి. ధర్మశాస్త్రము మేలైన దాన్ని ధర్మానుకూలముగా కానీ దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైన దాన్ని అని మనం ఎరుగుదుము. Chapter 4 verse 6, it uses another phrase, good teaching. 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ సుబోధ అని ఇంకొక మాట బోధిస్తుంది. సుబోధ. Another word is used, another phrase is used in chapter 6 for this godly teaching. In chapter 6 verse 3. 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ దైవ బోధకు ఇంకొక మాటను హితవాక్యము అని. There are three different kinds. ఇక్కడ No, it's described in three different ways. ఈ మంచి బోధ 3 రీతిలుగా అది వివరించబడింది. It is sound doctrine. ఇది హితబోధ. It is good teaching. ఇది మంచి బోధ. It is godly teaching. ఇది దైవానుసారమైనటువంటి బోధ. And what is it about? ఇది దేని గురించి? The essence is given here in chapter 3 verse 16. 3వ అధ్యాయం 16వ వచనంలో దాని యొక్క వివరణ ఇవ్వబడింది, దాని యొక్క సారాంశం ఇవ్వబడింది. The mystery of godliness is great. నిరాపేక్షముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది. He appeared in body. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. Vindicated by the Spirit. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందాడు. Was seen by angels. దేవదూతలకు కనబడెను. Was preached among the nations. రక్షకుడని జనులలో ప్రకటించబడెను. Was believed on in the world. లోకమందు నమ్మబడెను. Was taken up in glory. ఆరోహణుడై తేజోమయుడాయను. He is talking about godliness. ఇక్కడ దైవ భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He is God and he became man. ఆయన దేవుడై ఉన్నాడు, మానవుడుగా ఈ లోకంకి వచ్చాడు. If he is only man, ఒకవేళ ఆయన కేవలం మనుషుడే ఉంటే that supremacy is not there with him. ఆయనకు ఈ దైవత్వము యొక్క లక్షణాలు ఆయనలో ఉండవు. At the end he is taken up in glory. ఆయన తేజోమయుడిగా ఆరోహణమయ్యాడు. The glory of Elijah is not equal to the glory of Lord Jesus Christ. గమనించండి, ఏలియా యొక్క మహిమ యేసు ప్రభువారి యొక్క మహిమతో ఏమాత్రం కూడా పోల్చదగింది కాదు. This gospel is also addressed as glorious gospel in verse 11 chapter 1. 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ సువార్తను ఇది మహిమ కలిగిన సువార్త అని పౌలు తెలియజేస్తా ఉంటున్నాడు. If he was only a man, Paul would not have been an apostle of him. గమనించండి, ఒకవేళ యేసు ప్రభువారు ఒక కేవలము మనుషుడై ఉంటే పౌలు ఈ మానవుడైనటువంటి యేసు ప్రభువారికి ఆయన అపోస్తలుడై ఉండేవాడు కాదు. How is he introducing himself in the first verse, first chapter? మొదటి అధ్యాయం మొదటి వచనంలో పౌలు ఎలాగో ఆయన ఆరంభిస్తా ఉంటున్నాడు. Paul, an apostle of Christ Jesus. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు అని రాస్తా ఉంటున్నాడు.
He's not just human being. గమనించండి, ఈ యేసు ప్రభు ఆయన ఒక సాధారణమైనటువంటి మానవుడు కాదు. He is not like an angel. ఆయన ఒక దేవదూత లాంటి వాడు కాదు. He is not inferior to the Father. ఆయన తండ్రికి ఏమాత్రము తక్కువైన వాడు కాదు. If we read from Colossians, we would understand his supremacy, that he is the beginning. కొలొస్సీయులకు రాసిన పత్రికను చూసినట్లయితే ఆయన ఔన్నత్యము, ఆయన ప్రభావము ఏ రీతిగా ఉంది, ఆయన ఆది నుండి ఉన్నవాడై ఉంటున్నాడు. And in verse 2 of chapter 1, మొదటి అధ్యాయం 2వ వచనంలో, grace, mercy and peace from God the Father and Christ Jesus our Lord. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము మీకు కలుగును గాక. This peace, ఇది ఆయన సమాధానం ఇచ్చేవాడు. true shalom, నిజమైనటువంటి షాలోం, శాంతి he only can give. ఆయన మాత్రమే ఇవ్వగలడు. In that a father and the son are equal. That's the doctrine. అందులో తండ్రి కుమారులు ఇద్దరు సమానమైనారు. ఇది బైబిల్ సిద్ధాంతము. Jehovah Witnesses cannot agree to that. అయితే యెహోవా సాక్షులు ఈ బోధకు వారు ఏమాత్రం ఏకీభవించరు. And beautiful things are written here. We will read that and we will close with this. ఈ ఎంతో రమ్యమైనటువంటి చక్కటి విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. అది What చదువుకొని happens ముగించుకుందాం. if we follow sound doctrine? ఈ సుహిత బోధను, నాణ్యమైన బోధను మనము అనుసరించినట్లయితే, వెంబడించినట్లయితే ఏం సంభవిస్తుంది? Chapter 1 verse 5. 1వ అధ్యాయం 5వ వచనం అండి. 5వ వచనము అందరికీ చదువుకుందాం. ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. Actually there are 4 aspects here. ఇందులో 4 విషయాలు ఉన్నాయండి. Though it is written in the context of his instruction, but we can derive that these 4 actually speak about sound doctrine. అయితే ఇది ఆయన చెప్పేటటువంటి మాటల నుండి వచ్చినప్పటికీ ఇది శ్రేష్టమైనటువంటి ఉపదేశం గురించి తెలియజేస్తా ఉంది. There is love, element of love. అక్కడ ప్రేమ ఉన్నది. The sound doctrine will speak about God's love. ఈ శ్రేష్టమైనటువంటి బోధ, మంచి బోధ, సరైనటువంటి బోధ దేవుని ప్రేమను తెలియజేస్తుంది. And it manifests the love. అంతమాత్రం కాదు, దేవుని ప్రేమను వ్యక్తపరుస్తుంది. And where does it come from? అది ఎక్కడి నుండి వస్తుందండి? It comes from a pure heart. అది పవిత్రమైన హృదయంలో నుండి వస్తుంది. Sound teaching doesn't talk about immorality. గమనించండి, మంచి బోధ అది అపవిత్రమైన జీవితము, పాడైన జీవితం గురించి మాట్లాడదు. It talks about purity. అది పవిత్రత గురించి తెలియజేస్తుంది. Internal purity. అంతరంగ పవిత్రత గురించి తెలియజేస్తుంది. దాన్నే That's how we can easily distinguish. అట్లు ఏది సరి అయిన బోధ, ఏది తప్పుడు బోధో దాన్ని బట్టి మనము పసికట్టవచ్చు. Thirdly, మూడవదిగా it talks about good conscience. మంచి మనసాక్షి గురించి మాట్లాడుతుంది. Not seared conscience. గమనించండి, వాత వేయబడిన మనసాక్షి కాదండి. What is the difference between seared conscience and good conscience? మంచి మనసాక్షికి తర్వాత వాత వేయబడిన మనసాక్షికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? Good conscience will be sensitive. మంచి మనసాక్షి సున్నితమైనదిగా ఉంటుంది. I used to we used to give this example when we talk about assurance of salvation. రక్షణ నిశ్చయత గురించి మాట్లాడినప్పుడు ఈ యొక్క ఉదాహరణ ఇస్తా ఉంటుంది. Supposing somebody asks me, ఎవరైనా ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, are you married? అయ్యా నీకు వివాహం అయిందా అంటే What will I say? నేనేం చెప్తాను? I have even 2 children. అయ్యా నాకు వివాహమే కాదు, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారని అంటాను. I will be so sure. ఖచ్చితంగా ఉంటాను. And similar thing, we also need to be able to say that I am saved. When we are saved, వివాహం అయింది అని చెప్పడానికి ఏలాగ ఖచ్చితంగా చెప్తామో, రక్షణ పొందినాము అని చెప్పడానికి కూడా అలా ఖచ్చితంగా ఉండాలి. one of the indications that we are saved is this. అయితే మనం రక్షణ పొందినాము అని చెప్పడానికి ఉన్నటువంటి ఒక సూచన ఏంటంటే ఇది, when we commit a sin, మనం పాపం చేసినప్పుడు we will feel the guilt. అది ఎందుకు చేశానా అన్నటువంటి బాధ, నేరారోపణ ఉంటుంది లోపల. we will have peacelessness in us. ఆ పాపం చేసిన వెంటనే ఆ నెమ్మది పోతుంది, అసమాధానం వచ్చేస్తుంది. Sometimes you don't feel like reading Bible. కొన్నిసార్లు బైబిల్ చదవాలనిపించదు. Sometimes you don't feel like going to church. కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళాలనిపించదు. Why? ఎందుకని? I am a sinner now. నేను ఇప్పుడు తప్పిపోయాను, నేను పాపం చేశానని. How can being a child of God, how did I do this? నేను దేవుని బిడ్డనే ఉండి నేను ఈ పని ఎట్లా చేయగలిగాను? If you have that kind of peacelessness, అటువంటి పాపం చేసినప్పుడు శాంతిని, నెమ్మదిని కోల్పోయే స్థితిని మీరు కలిగి ఉన్నట్లయితే, be sure that you are a child of God. మీరు ఖచ్చితంగా మీరు మనసులో నిర్ధారించుకోండి. That is the time we need to read God's word more. అయితే అటువంటి సమయాల్లో చదవద్దు అని అనిపించినప్పుడే ఎక్కువగా చదవాలి దేవుని వాక్యాన్ని. That is the time we need to go to church. ఆ సమయంలోనే వెళ్ళవద్దు అని
వెళ్ళాలనిపించినప్పుడే ఎక్కువగా వెళ్ళాలి దేవుని మందిరానికి. So they will have this good conscience. కనుక ఇటువంటి సద్బోధలో ఉన్నటువంటి వారు నిర్మలమైన మంచి మనసాక్షిని కలిగి ఉంటారు. And sincere faith, last one. అంతేకాకుండా నిష్కపటమైన విశ్వాసం What does కలిగి it ఉంటారు. mean? దాని అర్థం ఏంటండి? The false teachers, they will have hypocritical life. అయితే తప్పుడు బోధలు అబద్ధ బోధలు చేసేటటువంటి వారు వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తారు. They don't mind lying. వారు అబద్ధం ఆడడానికి వెనకంటే పోయారు. But here అయితే మంచి బోధలు చేసేవారు they will have sincerity and sincere faith. అయితే యథార్థత, నిజాయితీని మరియు యథార్థమైన విశ్వాసాన్ని వారు కలిగి It ఉంటారు. doesn't mean that believers will not make any mistake, అట్లని ఈ విశ్వాసులైన వారు ఎటువంటి పొరపాట్లు చేయరు అని కాదండి. but the faith that they have in Lord Jesus Christ, it is a firm faith. అయితే వారు ప్రభువైన యేసుక్రీస్తునందు కలిగినటువంటి విశ్వాసము అది స్థిరమైనది, కదలనిదై ఉన్నటువంటి విశ్వాసము. And that leads them into godliness. అది వారిని దైవ భక్తిలోనికి అది ముందుకు నడిపిస్తుంది. May the Lord bless these thoughts. ప్రభు ఈ తలంపులను మన కొరకై దీవించును గాక.